మనాలికి ఇక్కడ నుంచి 230 కిలోమీటర్లు ఉంది. టెంపరేచర్ 1 డిగ్రీ చూపిస్తుంది. అదే టెంపుల్ హడింబి దేవిది. ఇంకా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంది సోలాంగ్ వ్యాలీ. ఆర్ యు రెడీ ఫర్ an adventure? Let's go! పొద్దున్న చూసాం కదా, అలాంటి ఎద్దులు ఉన్నాయి, చూసారు కదా. బండి పడిపోయింది అక్కడ. మాల్ రోడ్డుకి వచ్చాం ఇప్పుడు. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్తే, నా పేరు హరినాథ్. సో ప్రస్తుతానికి నేను ఇంకా షిమ్లాలో ఉన్నాను. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా మనం షిమ్లా వీడియో. లాస్ట్ ఇయర్ నార్త్ సిరీస్ లో షిమ్లా తర్వాత మనాలి వెళ్ళాను, కానీ ఆ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పటికే సమ్మర్ అయిపోవడం వల్ల మనాలి వీడియో హోల్డ్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. షిమ్లాలోనే నిన్న నైట్ అయిపోయింది కదా, సో నేను ఏం చేశానంటే షిమ్లా నుంచి ఇవాళ మనం వెళ్ళబోయేది మనాలి కాబట్టి మనాలి రూట్ లోనే షిమ్లా నుంచి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో జైన్స్ రిసార్ట్ అని ఉంది. సో అందులో రూమ్ బుక్ చేసుకున్నాను నిన్న. నాకు 2000 పడింది. నైట్ అక్కడే స్టే చేసి ఇవాళ మార్నింగ్ ఇప్పుడు మనాలికి బయలుదేరుతున్నాను. మనాలికి ఇక్కడ నుంచి 230 కిలోమీటర్లు ఉంది. గూగుల్ మ్యాప్స్ లో అయితే 6.5 గంటలు చూపిస్తుంది జర్నీ. చూద్దాం, టైం ఇప్పుడు 11 దాటింది. చూద్దాం ఎప్పుడు వెళ్తాము. మోస్ట్లీ సన్సెట్ అవ్వక ముందే రీచ్ అయిపోవాలనుకుంటున్నాను. మనాలిలో 2-3 రోజులైనా ఈజీగా ఉందాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి. షిమ్లాలోనే చలి చాగొట్టేసింది. నైట్ అయితే అసలు మైనస్లోకి వెళ్ళినట్టుంది. పడుకునేప్పుడే 1 డిగ్రీ 0 డిగ్రీ చూపించింది. సో మనాలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో, ఖచ్చితంగా మైనస్లోనే ఉంటుంది. అసలు డే టైంలో కూడా మిట్ట మధ్యాహ్నం అవుతున్నా సరే చలి దారుణంగా ఉంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇవన్నీ. చలో వెళ్దాం. మనం మనాలి రూట్ లో చాలా దూరం వచ్చాం. ఇంకా 4.5 గంటలు చూపిస్తుంది జర్నీ, దాదాపు 150 కిలోమీటర్లు. ఇక్కడ ఏమైందంటే చండీగఢ్ టు మనాలి హైవే కనబడింది. ఇప్పుడే ఒక టనల్ వచ్చింది, ఆ టనల్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఈ హైవే ఇటు వెనక్కి చండీగఢ్ కనెక్ట్ అవుతుంది. స్ట్రైట్ ఎంత దూరం ఉంటుందో తెలీదు, మనాలి వరకు ఉంటే బాగుంటుంది. అక్కడ ఒక చోట ఆగి భోజనం చేశాను. మనాలి దాదాపు 110 కిలోమీటర్లు ఉండగా. సో అదేంటంటే కొత్తగా మనాలి రూట్ వేస్తున్నారు, ఆ రూట్లోకి వచ్చేసాను అనమాట. రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి కదా, అందుకే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొంచెం ఎదురుకొచ్చే ఇప్పుడే క్లియర్ అయింది. చూడాలి ఎలా ఉంటుంది ఎంత దూరం. ఎలా అటు పక్కన అయితే ఇంకా ట్రాఫిక్ జామ్లోనే ఉంది. ఇంకో టన్నల్లోకి వచ్చాం మనం. ఇక్కడ చాలా టన్నల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం ఇటు హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఎస్పెషల్లీ కాశ్మీర్ని. సో ఆ డెవలప్మెంట్ లో భాగంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి కదా. సో రోడ్స్ కానీ టన్నల్స్ కానీ బ్రిడ్జెస్ కానీ గట్టిగా వేస్తున్నారు.
మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. కుల్లు ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ అలా ఉంది. మనాలి దాదాపు 40 కిలోమీటర్ల చిల్లర ఉంది. ఇక్కడ ఏంటంటే గుంటార్ అనే ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసరికి చాలా సివిలైజ్డ్ గా కనబడుతుంది, ఒక పెద్ద సిటీ లాగా. కొండలు అటు ఇటు ఉన్నా సరే మధ్యలో ఇల్లు సివిలైజ్డ్ గా చాలా కనబడుతున్నాయి. సో కుల్లు దగ్గరికి వచ్చేసాం కాబట్టి బాగుంది లొకేషన్ బట్టి. అసలు సాయంత్రం అయిపోయింది, పైగా క్లౌడీగా కూడా ఉంది కొంచెం. చాలా బాగుంది ప్లేస్. కుల్లు రీచ్ అయ్యాక కుల్లు దాటి మనాలి వెళ్తూ ఉండగా జస్ట్ కొంచెం దూరం వచ్చాం. కుల్లు దాటి కొండల మీద మంచు కనపడింది. ఫస్ట్ ఇంప్రెషన్ భలే ఫీల్ వచ్చింది అసలు. గైస్ మనం ఆల్మోస్ట్ మనాలికి రీచ్ అయిపోయాం. మనాలి ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. టెంపరేచర్ 1 డిగ్రీ చూపిస్తుంది. కులు దాటాక ఇంకా ఎదురుకు వచ్చినప్పటి నుంచి మనకి మంచు కొండలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంది అసలు. ఇక్కడ చాయ్ తాగిద్దామని ఆపాము. నైట్ అయిపోతుంది, లేదంటే ఇంకా వ్యూస్ కనపడాయి. ఏం పర్లేదు, రేపు చూద్దాం. ఈ సమయంలో నాకు తెలియదు, నేను ఎన్నడూ చూడని ప్రకృతి అనుభూతి నన్ను పలకరిస్తుందని. హోటల్కి ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాను. ది ట్రీబో హోటల్. మన అదృష్టం వల్ల 24 ఫిబ్రవరి అసలు స్నోఫాల్ ప్రెడిక్షనే లేదు. అలాంటిది నేను ఇక్కడికి రాగానే మనాలి ఎంటర్ అవగానే స్నోఫాల్ స్టార్ట్ అయింది. గ్లౌజు గట్రా ఏం లేకుండానే తిరిగాను బయట. చాలా ఫ్రీజ్ అయిపోయినాయి అసలు చేతులు అయితే. చూసిన స్నోఫాల్ ఇంకా అవుతూనే ఉంది. హే గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో మనాలిలో డే 1 మనకి. అక్కడ విండ్ వల్ల లో టెంపరేచర్స్ వల్ల తెలీదు, వీడియోలో కొంచెం జెటరింగ్ వచ్చింది. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి.
పొద్దున్నే సూర్యుడు వచ్చాడు. సో యాక్చువల్గా నేను నైట్ చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్టేషనే లేదు. ఈవెన్ స్నోఫాల్ ప్రిడిక్షన్ కూడా లేదు అసలు. చూసారు మొత్తం అంతా మంచుతో కప్పడిపోయింది. నైట్ అంతా స్నోఫాల్ పడింది అనమాట. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ కూడా పడిందని విన్నాను నేను వచ్చిన తర్వాత. యాక్చువల్గా మన ట్రాఫిక్ జామ్లో లేట్ అయిపోయింది, కానీ లేదంటే కనుక ఆ స్నోఫాల్ సాయంత్రం పడిన స్నోఫాల్కి చూసేవాళ్ళం. మిస్ అయిపోయి అనుకున్నాను, కానీ నైట్ వచ్చిన తర్వాత కూడా ఇక హోటల్ దగ్గర రీచ్ అయ్యక ముందే స్నోఫాల్ పడడం మళ్ళీ మొదలైపోయింది. అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను స్నోఫాల్. అలా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో లైవ్ స్నోఫాల్ చూడడం. సో ఇప్పుడే ఎండ వచ్చేస్తుంది కదా, ఇంకా మంచంతా కరిగిపోతుంది, ఎక్కడికక్కడ కరిగిపోయి వాటర్లో పడిపోతుంది. ఇదంతా చూసారా, బెడ్లా ఫామ్ అయిపోయింది ఇక్కడైతే మా హోటల్ దగ్గర. ఇది ట్రిబో క్యాప్లిన్ హోటల్. నాకు 2200 వచ్చింది విత్ బ్రేక్ఫాస్ట్. సో ఇటు చూసినా సరే తెల్లగా చెట్ల మీద, రోడ్డు మీద, బిల్డింగ్స్ మీద ఎక్కడ చూసినా తెల్లగా కప్పడిపోయి ఉంది. బిల్డింగ్ పైనుంచి పడుతుంది మంచు. ఇదంతా కొంచెంసేపు కరిగిపోతుంది, ఎండ వచ్చేస్తుంది కదా. ఇక్కడ చూసారు చెట్ల మీద మంచు. ఇది మన హోటల్లో క్యాప్లిన్ది హలో మనాలి థీమ్ కూడా ఉంది బోర్డు. ఇవాళ మనాలి లోకల్లోనే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ప్రస్తుతానికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చలో. హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో పూరి సబ్జీ తింటున్నాను నేను. ఇంకోటి టోస్టెడ్ బ్రెడ్ కూడా చెప్పాను, బాగుంది పూరి. గాయస్ ఇవాళ నేను ఇప్పుడు వెళ్దాం అనుకున్నది ఎక్కడికంటే మనాలిలో మెయిన్ సెంటర్లోనే ఉంటుంది ఈ హిడింబి దేవి టెంపుల్ అని. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. మంచి అయితే క్లియర్ అయిపోతుంది, ఎండ వచ్చేస్తుంది కదా. మధ్యాహ్నం 12 అయిపోయింది టైం. యాక్చువల్లీ ఈ లొకేషన్కి రావడానికి అక్కడ కింద దాకా కార్ వచ్చి అక్కడ నుంచి స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్లో వెళ్ళాలనుకుంటే ఒకవేళ ప్రైవేట్ వెహికల్లో కాకుండా ట్యాక్సీ అని మాట్లాడుకుని వస్తే ఘాట్ రోడ్లో ఉంది, చిన్నగా వచ్చేస్తున్నా రోడ్లో. గాయస్ కార్ అక్కడ పార్క్ చేశాను. మంచిగా ఉంది కదా, టైర్ స్కిడ్ అయిపోతే చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ 4x4 అయితేనే బెటర్, లేదంటే చాలా కష్టమే డ్రైవింగ్. ఇంకొకటి ఈ హిడింబి దేవి టెంపుల్ అంటే భీముడి భార్య అట, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. వాళ్ళ కొడుకు ఘటోత్కచుని టెంపుల్ కూడా ఇక్కడే ఉందట. చూడాలి మరి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లన్నీ, వీటిని దేవదారు వృక్షాలు అంటారట. మధ్యాహ్నం అయిపోయింది కదా, మంచంతా కారిపోయి నీళ్ళలా కింద కారిపోయింది కరిగి. లేదంటే ఈ చెట్ల మీద కూడా ఫుల్గా మంచిగా ఉంది పొద్దున. ఇక్కడ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం ముందు. ఇక్కడ ఏదో ఎద్దుల్లా ఉన్నాయి, ఇంపోర్టెడ్వి. మొత్తం జుట్టుతో కవర్ అయిపోయి ఉన్నాయి, పెద్ద పెద్ద కొమ్ములు వేసుకుని. ఆ కారు వెళ్ళిన రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ చెట్ల మధ్యలో టెంపుల్ కోసం. సో వచ్చేసాం మనం. అది కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ హిడింబి దేవిది. నిన్న నైట్ స్నోఫాల్ వల్ల ఇదంతా కిందంతా మంచు చూసారు ఎలా ఉందో. స్నో బూట్స్ కాదు, మామూలు షూస్. సో స్కిడ్ అవుతున్నాయి కొంచెం. ఎండలో వెచ్చగా ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు అందరూ. చలో పదండి గుళ్ళోకి వెళ్దాం. ఇది కూడా కరిగిపోతుంది కొంచెంసేపటికి. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే కనుక ఈ చెట్ల మీద కింద అంతాను స్నో కనపడేది గట్టిగాను. టెంపుల్ చూస్తుంటే చాలా పురాతనమైనదిలా కనబడుతుంది, చాలా ఓల్డ్.
చెక్క కట్టడం అనుకుంటే ఇక్కడ నుంచి అలా కనబడుతుంది, మరి చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇక్కడ ఒక కుక్క ఉంది, సింహంలా ఉంది అంత పెద్దగాను. ఫ్లూ తీసేయాలి, మామూలు చలిగా లేదు గురు, చలి మామూలుగా లేదు మధ్యాహ్నం అయినా సరే. షూ తీసాం కదా, కాళ్ళు చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి. కానీ దర్శనం అయితే బాగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది. హడింబిదేవి టెంపుల్కి వెళ్ళాం కదా అటు, దానికి ఆపోజిట్లోనే ఇక్కడ ఘటోత్కచుని టెంపుల్ ఉంది. సో వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా. చలో పదండి వెళ్దాం. సో గైస్, హడింబి టెంపుల్ నుంచి నేను డైరెక్ట్ ఇప్పుడు సోలాంగ్ వ్యాలీ సైడ్ వస్తున్నాను. యాక్చువల్గా ఇటు బాగా మంచు ఉండిపోయి ఓన్లీ 4x4 అలౌ చేస్తున్నారు అని విన్నాను. కానీ ఇప్పుడైతే రోడ్ కొంచెం క్లియర్గానే ఉంది కదా, ఎంత దూరం ఎలా ఉంటుందో అసలు చూద్దామని వెళ్తున్నాను. యాక్చువల్గా అయితే ప్లాన్ రేపు సోలాంగ్ వ్యాలీకి, రేపు మొత్తం చూద్దాం ఎదరికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ నుంచి అయితే మంచు చాలా క్లియర్ కనబడుతుంది. ఇంకా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంది సోలాంగ్ వ్యాలీ. ఇక్కడ నుంచి అసలు చుట్టూరు మంచు కొండలే ఉన్నాయి. పొద్దున వచ్చుంటే ఇంకా ఫిల్ అయిపోయి ఉండేది. రోడ్డు పక్కన కూడా చూసారా, మంచే ఉంది. మన ఏపీ వెహికల్ని చూసి అందరూ చాలా మంది అడుగుతున్నారు, అక్కడ నుంచి చేసుకొచ్చారు అంటూ. ఇక్కడ కెమెరాలో కాదు, డ్రోన్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా హైట్కి వెళ్తున్నాం మన సోలాంగ్ వ్యాలీకి వెళ్ళడానికి. సోలాంగ్ వ్యాలీ దాటితే మనకి అటల్ టన్నెల్ వచ్చేస్తుంది. యాక్చువల్ గా మంచు కరగడం వల్ల రోడ్ కూడా కొంచెం క్లియర్ గానే ఉందని 2-wheel drive వెహికల్స్ కూడా వదిలేస్తున్నారు పైకి. సో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హిల్ స్టీప్ గా ఎక్కుతున్నాం కదా, అటు ఇటు మంచు, ట్రాఫిక్ జామ్, చాలా టైం పట్టేస్తుంది. పార్కింగ్ అసలు ప్లేసే దొరకట్లేదు. గాయస్, ఇక్కడ పార్కింగ్ చాలా ఇష్యూ అయిపోయింది. వీళ్ళు ఏంటంటే ఒక షాపు అన్ని వాళ్ళే ఉండి వాళ్ళే పార్కింగ్ పెట్టించారు. 4 రకాల యాక్టివిటీస్ అంటే టైర్ది ఒకటి, స్కీయింగ్ ఒకటి, తర్వాత ఇక్కడ ఏటీసీ బైక్ ఉంది కదా, ఈ బైక్లో ఒక ఇన్స్ట్రక్టర్ వస్తాడంట, మనమే వెళ్ళొచ్చు. ఈ బైక్ ఒకటి,
అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ట్రా ఒకటి స్నో మొబైల్ది అది ఉంటుంది కదా, అది కూడా కావాలని చెప్పాను డ్రైవింగ్కి. చూద్దాం. ప్లస్ డ్రెస్ కూడా, వీటన్నిటికి కలిపి 4.5 అంటున్నారు. నేను 4 అడిగాను. సరే ఓకే అన్నారు, వెళ్తున్నాం. చలో. స్కీయింగ్ स्कीइंग का स्नो बाइक है ना, स्कीइंग। हाँ मेरे को कॉल ही आ रहा है बीच में। आप ऐसे पैंट के जैसे पकड़ लीजिए। स्कीइंग है, जिप लाइन है हाँ। और ट्यूब है। कौन सा? ट्यूब ट्यूब। हाँ ट्यूब है। ठीक है, 3 हो गया। माउंटेन बाइक है, हाँ 4 हो गया। हाँ। और स्नो बाइक है, 5 हो गया। ठीक। ओके डन। अच्छे से करवाना आंटी। टेंशन मत। शूज कितना नंबर है अपना शूज? ओके, 2 गाड़ी में 2 డ్రెస్ రెడీ. చలో వెళ్దాం. మన బండి బయటకు వస్తుంది. Are you ready for an adventure? Let's go! ఓకే గాయ్స్, స్నో బైక్ మీద మనం ఎక్కడి దాకా వచ్చాం. జిప్ లైన్ కోసం ఇప్పుడు చుట్టూరు మంచు. సో జిప్ లైన్ కి రెడీయా? జిప్ లైన్స్ 2 ఉన్నాయి ఇక్కడ, పైన ఒకటి కింద కూడా ఒకటి ఉందట. పెద్ద దూరమే రాలేదు మనం ఐటీసీ బైక్ లో. ఓకే, జిప్ లైన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ అసలు మాటల్లో చెప్పలేను. ఇలా చుట్టూరు మంచు కొండలు, నచ్చినాయి యాక్టివిటీస్. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉంది, దాన్ని సెపరేట్ గా తీసుకోవాలి. ఓకే, జిప్ లైన్కి వెళ్తున్నాం మనం. వాళ్ళ ఎక్సైటింగ్ ఉంది. ఈ చెక్కలేందో క్రాస్ గా ఉంది కదా, కొంచెం స్కిడ్ అయింది. ఓకే గాయ్స్, మనం ఒక సెట్ వచ్చేసాం జిప్ లైన్. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ అటు నుంచి అటు రిటర్న్ వెళ్తాం. చలో. మొత్తం మంచు మంచు. ప్రతిసారి గ్లౌ తీయాల్సి వస్తుంది బటన్ నొక్కడానికి. ఓ పక్కన చలి, కాళ్ళు చేతిలో మంటలు వచ్చేస్తున్నాయి. యాక్టివిటీ చేయాలి చల్లో, మళ్ళీ వీడియో షూట్ చేయాలంటే మామూలుగా లేదు. చలో. సో మనం ఇప్పుడు ఇట్లే వెళ్ళిపోతాం. एक सेकंड दे दो भैया. ఓకే
ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీస్ కోసం వెళ్దాము. గాయస్ మనం నెక్స్ట్ పాయింట్కి వచ్చాం. ఇక్కడ పొద్దున్న చూసాం కదా, అలాంటి ఎద్దులు ఉన్నాయి చూసారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్కీయింగ్ ఉంది, స్నో బైక్ ఉంది, ఇక్కడ ట్యూబ్ కూడా ఉన్నట్టుంది. 3 చేద్దాం. స్నో బైక్ అయిపోయింది, చాలా స్పీడ్కి వెళ్ళాం, మజా వచ్చింది అసలు. సో నెక్స్ట్ యాక్టివిటీస్కి వెళ్దాం. మనం రెడీ. మనం నెక్స్ట్ ట్యూబ్ దగ్గరికి వచ్చాం. ఆ పై నుంచి ట్యూబ్ లో కూర్చోబెట్టి కింద తోస్తున్నారు. ఓకే, చాలా మెట్లెక్కుతున్నా. అక్కడ జారిపెట్టి ఉంది, చూసారు ఎంత హైట్ లో ఉందో. స్టెప్స్ లో చేశారు ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ అయితే మామూలుగా లేదు అసలు, మొత్తం కనబడుతుంది. ఓకే, పడిపోయాడు. చూసారు పారాగ్లైడింగ్ కూడా జరుగుతుంది అక్కడ. మెయిన్ యాక్టివిటీస్ అని ఇక్కడ జరుగుతున్నాయి. ओके ओके, बॉडी वेट आगे को, ऐसा ऐसा बॉडी वेट आगे, पुश, टांगे थोड़ी क्लोज, टांगे क्लोज, टांगे क्लोज. दोनों स्टिकों से. गुड 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 गुड. पुश करो, पुश. गुड 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 गुड. నేను ప్రొఫెషనల్ అయిపోయాను ఇందులో, పడకుండా కూడా వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ 2 సార్లు పడ్డాను, తర్వాత అలవాటు అయిపోయింది. ఏముంటుంది, బాడీ వెయిట్ ముందుకు పెట్టి వెళ్ళిపోవడమే. డౌన్ అయితే ఈజీగా వెళ్ళిపోతాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నేను ప్రొఫెషనల్ అయిపోయాను ఇందులో. ఓకే గాయస్, అందరు రైడ్ అయిపోయింది, స్కీయింగ్ కూడా అన్ని యాక్టివిటీస్ అయిపోయినాయి. వెనకాల చూస్తున్నారా మొత్తం మంచు యాక్టివిటీస్. చాలా బాగుంది ఈ లొకేషన్, సూపర్ ప్లేస్ అసలు. మనాలి వింటర్లో వస్తే మామూలుగా ఉండదు. చలో వెళ్ళిపోదాం ఇంకా రిటర్న్.
आपका रोड है आपका नाम జతిన్ బాయ్ మన వాళ్ళు ఎవరిని వస్తే కాంటాక్ట్ అవ్వండి, నేను నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. గైస్ మనం రిటర్న్ కిందకి వెళ్ళిపోతున్నాం. పడిపోయింది బండి, కారు పడిపోయింది, బండి పడిపోయింది అక్కడ. ఓకే గాయస్ మనం మాల్ రోడ్కి వచ్చాం. ఇప్పుడు నైట్ టైం చాలా బాగుంటుంది మాల్ రోడ్. యాక్చువల్గా ఇది మెయిన్ రోడ్ పక్కనే. పొద్దున్న మనం అడింబేదేవి టెంపుల్కి ఇటే నుంచే వెళ్ళాం. ఇటు పక్కన ఎదురుగానే మాల్ రోడ్ ఉంటుంది. చాలా స్ట్రీట్ షాపింగ్ అన్నీ ఉంటాయి. వెళ్దాం పదండి, చూపిస్తాను అవన్నీ. షిమ్లా మాల్ రోడ్ కన్నా చాలా పెద్దగా ఉంది ఇది. చలే మైనస్లోకి వెళ్ళిపోయింది, తుక్కుగా చలేస్తుంది. అసలు చేతులు కాళ్ళు మంట వచ్చేస్తున్నాయి. స్ట్రీట్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా రకాలు ఉన్నాయి, చేయొచ్చు. కొంచెం ఎదరికొచ్చాక రైట్ సైడ్ టర్న్ ఉంది. ఇది కూడా మాల్ రోడ్డే. అటు తిరిగి ఇటు తిరిగి పానీపూరి తినడానికి వచ్చాను. బాగుంది, కానీ వాటర్ చాలా చిల్ కూల్ ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. అసలు ఒక ప్లేట్ పానీపూరి 50 రూపాయలంట. చాలా రకాల ఫుడ్ షాప్స్ కూడా ఉన్నాయి, రెస్టారెంట్స్. కావలిస్తే ట్రై చేయొచ్చు. ఓకే గాయస్, నేను వాళ్ళ మనాలిలో నైట్ స్టే చేయడానికి ఏం చేశానంటే, నేను యాక్చువల్గా వచ్చిన వెంటనే నేను బుక్ చేసిన హోటల్ అది ట్రీబో క్యాప్లిన్, అది ఒక రోజుకే బుక్ చేశాను. అంటే 2-3 రోజులు ఉంటే డిఫరెంట్ హోటల్లో చూద్దాం, ట్రై చేద్దామని. సో నేను ఒక రోజే బుక్ చేశాను. సో ఇవాళ ఏం చేశానంటే ఇంకొకటి హోటల్ థామస్ విల్లా అని చెప్పి ఇది బుక్ చేసాను. వాళ్ళ నైట్గా బుక్ చేశాను. ఇది కూడాను, ఇది కొంచెం లోపలికి ఉంది కానీ బాగుంది హోటల్, డీసెంట్ 4 స్టార్ హోటల్ ఇది కూడా. కానీ తక్కువగా వచ్చింది నాకు 1500కి. సో అందుకే బుక్ చేశాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. హోటల్ అయితే చాలా బాగానే ఉంది. 1500కి మంచి ప్రైస్లో వచ్చినట్టే మనకి. హే గైస్, గుడ్ మార్నింగ్. మనాలిలో ఇది మనకి 2వ రోజు. మీకు కనిపిస్తుంది కదా, ఇది బీచ్ రివర్. మనాలి నుంచి ఇప్పుడు నేను కొంచెం కిందకి వచ్చేసాను. స్టిల్ ఇక్కడికి ఆ మంచు కొండలు ఇక్కడికి కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఎస్ రివర్ లో సమ్మర్ లో వస్తే వాటర్ ఎక్కువ ఉంటే రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తారు. యాక్చువల్లీ నేను మనాలిలో ఇవాళ కూడా ఉందాం అనుకున్నాను. సోలాంగ్ వ్యాలీలో యాక్టివిటీస్ అన్ని ఇవాళే ప్లాన్ చేసాం. కానీ అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. అసలు అటు ఓన్లీ 4x4 ఎలా చేస్తారా, మామూలు కూడా ఎలా చేస్తారా అని చెప్పి వెళ్ళిపోయాం. యాక్టివిటీస్ కూడా అయిపోయినాయి అన్ని మంచిగానే. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలంటే కనుక అటు పైకి సేతన్ ఉంటుంది. సేతన్ విలేజ్ చాలా బాగుంటుంది. ఇటు సైడ్ కిందకి వచ్చేస్తే కనుక కుళ్ళు నుంచి కసోల్ వెళ్ళొచ్చు. అక్కడ మణికర్ణిక ఆ ప్లేసెస్ ఉంటాయి, లొకేషన్స్ బాగానే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే వాటికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నేను ఇంకా క్లోజ్ చేస్తున్నాను మనాలి ట్రిప్ని. కిందకి వచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా పంజాబ్ వెళ్తున్నాను, అమృత్సర్కి. మనాలి నుంచి కిందకి వస్తుంటే రాఫ్టింగ్తో పాటు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ కూడా ఉన్నాయి. గైస్, మనం ఇప్పుడు బుంటార్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం. మనాలి ఎవరైనా ఫ్లైట్ లో రావాలనుకుంటే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ అయితే ఈ బుంటార్ ఎయిర్పోర్టే. ఈ ఎయిర్పోర్ట్ కులికి దగ్గరలోనే ఉంటుంది. కులు నుంచి దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది అంతే. సో ఇక్కడ ఫ్లైట్ దిగేసి క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు మనాలికి. మనాలి ఇక్కడ నుంచి దాదాపు ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా వీడియో థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.